హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిడ్స్ అండ్ కిచెన్ వాల్. ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందు ఒక మామిడి పిందెను తీసుకొని శుభ్రంగా కడుక్కొని 2 టేబుల్ స్పూన్ల వరకు మామిడి ముక్కలను కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెను తీసుకొని దానిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దానిలో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానాక మనం చింతపండు రసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే వేప పువ్వుని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు రసాన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఈ చింతపండు రసంలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న వేప పువ్వును కూడా ఈ చింతపండు రసంలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తరువాత కారానికి 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 6వ రుచి అయిన సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. దీనిలోకి మీకు కావాలంటే పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, 7 రుచులతో కూడిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.